అలా ఇల్లు ఇవ్వనండి వలన పరిస్థితుల్లో వారు మానసిక బాధని ఈ సభ ద్వారా మంత్రివర్యులకి అట్లాగే మిగిలిన సభ్యులకి అట్లాగే ఎవరైతే టిడ్కో ఇల్లు గురించి డబ్బులు కట్టిన వాళ్ళకి కూడా తెలియాలి అనే ఉద్దేశంతో మీరు చేసిన పని చాలా హర్షదాయకం అధ్యక్ష ఏదైతే మేము క్వశ్చన్ అడిగామో అధ్యక్ష దాంట్లో రీజన్స్ ఫర్ ఎందుకు డిలే అవుతుంది అని చెప్పి రీజన్స్ అడిగితే గౌరవ మంత్రివర్యులు దానికి రీజన్స్ పెద్దగా వారు ఇచ్చిన ఇన్ రైటింగ్ దాంట్లో స్పందించలేదు అధ్యక్ష. ముందుగా 2017 సంవత్సరంలో గౌరవ ప్రధానమంత్రి అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే అందరికీ ఇళ్ళు ఇవ్వాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము 7,01,000 ఇళ్ళు కేటాయిస్తే మన రాష్ట్ర ప్రభుత్వము ఆ రోజున్న రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు 5,14,000 ఇళ్లకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేస్తే తర్వాత 4,68,000 ఇళ్లని టెండర్లు పిలిస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం అధ్యక్ష ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ప్రభుత్వము 2,53,000 ఇళ్లని క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. డిస్ట్రాక్షన్ కి మరో పేరు జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఏదైతే 2,23,000 ఇళ్ళు క్యాన్సిల్ చేయడం అంటే ఇంతకంటే దారుణమైన విషయం ఏమీ ఉండదు అధ్యక్ష. ప్రజావేదికని కూల్చిన వ్యక్తి ఇళ్ళని కూడా కూల్చేస్తాడు, ఆశల్ని కూడా అడియాస చేసేస్తారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అధ్యక్ష. అందరికీ ఇల్లు అనేది అద్భుతమైన పథకము. దానికి కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం నిధులిస్తుంది. అయినప్పటికీ కూడా ఆ మనసు లేని వ్యక్తి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఎందుకు ఈ బీద బలహీన వర్గాలపైన ఇంత కోపంతో ఇంత దారుణమైన పని ఎందుకు చేశారనేది నిజంగా అర్థం కానటువంటి విషయం అధ్యక్ష. ఏదైతే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆనాటి ప్రభుత్వము 2019 వరకు ఉన్నప్పుడు ఎక్కడా కూడా కాంట్రాక్ట్ పేమెంట్స్ ఇబ్బంది లేదు అధ్యక్ష. కానీ డిలే అయిన మాట వాస్తవము. దానికి డిలేకి కారణం ఏంటంటే సైట్ హ్యాండింగ్ ఓవర్ చేయటంలో డిలే ఉంది. అట్లాగే కేటగరైజేషన్ ఆఫ్ బెనిఫిషరీస్ అంటే ఏ 300 SFT ఎన్ని కావాలి, 430 SFT ఎన్ని కావాలి, 365 SFT ఎన్ని ఇళ్ళు నిర్మాణం చేయాలి ఆ పర్టికులర్ లేఅవుట్స్లో అని చెప్పి డిసైడ్ చేయడంలో లేట్ అయింది అధ్యక్ష. అట్లాగే ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత శాండ్ పాలసీ అని తీసుకొచ్చి ఎక్కడ నిర్మాణ రంగానికి శాండే దొరకనటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు అధ్యక్ష. దాని మూలాన్ని సుమారు సంవత్సరం కాలం మొత్తము నిర్మాణ రంగం అంతా కూడా నాశనం అయిపోయింది అధ్యక్ష. ఇది ఒక్కటే కాకుండా కొన్ని వర్క్స్ని సస్పెండ్ చేశారు అధ్యక్ష.